పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, దేనిని గూర్చి విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు, కానీ ఆ విధముగా అర్థింపుడు, కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో అర్థింపుడు. ఫిలిప్పి 4వ అధ్యాయం 6వ వచనం. గాస్పెల్ ప్రామిస్ ఆర్ గాస్పెల్ వర్స్ ఫర్ ద డే. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 16 నుండి 20 వచనములు. యేసు శిష్యులందరి కాళ్ళు కడిగిన పిమ్మట ఇట్లా నేను, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు, పంపబడినవాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుకొనినచో మీరు ధన్యులు. నేను మీ అందరి విషయమై మాట్లాడుటలేదు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచుంటినో నాకు తెలియను, కానీ నాతో భుజించువాడు నాకు విరుద్ధముగా లేచును అని లేఖనము నెరవేరుటకై ఇట్లు జరుగుచున్నది. అట్లా జరిగినప్పుడు నేనే ఆయనను అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే మీతో చెప్పుచున్నాను. నేను పంపిన వానిని స్వీకరించువాడు నన్నును స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మీరు పంపిన వారిని స్వీకరిస్తే మిమ్ము స్వీకరించినట్లే అని చెప్తూ ఉన్నారు. మిమ్ము స్వీకరిస్తే మీ తండ్రిని స్వీకరించినట్లే అని చెప్తూ ఉన్నారు. ప్రభువా, మీరు మాకెందరో సువార్థికులను దయచేశారు. ప్రభువా, దానికి కాను వందనం. ప్రభువా, ఆ సువార్థికులను, ఆ ఫాదర్లను గౌరవించడానికి, ఎవరైతే మీ సువార్త చేస్తున్నారో వారిని గౌరవించడానికి, వారిని ఆదరించడానికి మాకు కృపని, అనుగ్రహాన్ని దయచేయండి. ప్రభువా, మీరు చెప్పి ఉన్నారు ప్రభువా, దేనిని గూర్చి విచారింపకుడు, ప్రతి ఒక్కదానికై ప్రార్థింపుడు అని మీరు ఫిలిప్పి 4:6లో చెప్పినట్లు ఏ విధంగా ప్రార్థించాలంటే కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో ప్రార్థించాలని చెప్తూ ఉన్నారు. ప్రభువా, మిమ్మల్ని ఆర్థిస్తున్నాం. ప్రభువా, ఇప్పటిదాకా మీరు మాకు చేసిన సకల మేలులకు కానీ మీకే వందనములు. ప్రభువా, ఇక మీదట కూడా మమ్మల్ని, మా కుటుంబాలను మీ శాంతి, మీ సమాధానం, మీ నెమ్మదితో ఆశీర్వదించి దీవించవలసిందిగా, మంచి ఆరోగ్యంతో మమ్మల్ని దీవించవలసిందిగా, మా ఫైనాన్సెస్ని బ్లెస్ చేయవలసిందిగా మిమ్మల్ని ప్రతిమాని వేడుకొంచున్నాం. ప్రభువా, మీరు చేసిన సకల మేళ్లకు మళ్ళీ మీకు కృతజ్ఞత వందనములు అర్పించుకొంచున్నాం. ప్రభువా, మా ఈ ప్రార్థనలన్నిటినీ యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.